శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. అమ్మా అనే మాట చాలా గొప్పది. ఆ పిలుపు వినడానికి ప్రతి ఆడదానికి దేవుడు ఇచ్చే ఒక అమూల్యమైన వరం. ఆ అదృష్టం నాకు కూడా దక్కింది. నా జీవితాన్ని మార్చిన వరం నా కన్నయ్య. నా తొలిత రూపంలో మా జీవితంలోకి వచ్చాడు. ఆ రోజు అతను పుట్టిన రోజు మాత్రమే కాదు, మేము అమ్మా నాన్నలుగా పుట్టిన రోజు కూడా. ఒక చిన్న నవ్వుతో మా ప్రపంచాన్ని వెలిగించిన బాబు, ఒక చిన్న అడుగుతో మా జీవితానికి కొత్త అర్థం చెప్పిన బాబు. చిన్నప్పటి నుంచే అతనిలో ఏదో ప్రత్యేకత కనిపించేది. ఇతర పిల్లలు ఆటల్లో మునిగిపోతే అతను తన ఊహల్లో కొత్త పంచాలు నిర్మించేవాడు. ఒక తెల్ల కాగితం అతని చేతిలో పడితే అది కథగా మారేది, చిత్రంగా మారేది. కొన్నిసార్లు ఒక కొత్త ప్రపంచంగానే మారిపోయేది. పెన్సిల్ తో గీతలు తన కలలకు రూపం ఇస్తాడు. కామిక్స్ సృష్టిస్తాడు, పాత్రలకు ప్రాణం పోస్తాడు. మట్టితో చిన్న చిన్న అద్భుతాలు తయారు చేస్తాడు. అతని ఊహాశక్తి, అతని సృజనాత్మకత, అతని ప్రత్యేకమైన ఆలోచనలు ఎప్పుడూ మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. మా గర్వం, మా ఆనందం, మా హృదయాలకు అత్యంత దగ్గరైన బహుమతి. ఈరోజు నువ్వు మరో ఏడాది పెద్దవాడివయ్యావు, కానీ మా కళ్ళలో మాత్రం ఇంకా అదే అమాయకమైన చిరునవ్వుతో ఉన్న చిన్న బంగారమే. నువ్వు కలలు కలబిడ్డ, ఎందుకంటే నీ కలలు చాలా అందమైనవి. నువ్వు సృష్టించు బిడ్డ, ఎందుకంటే నీలో ఒక సృష్టికర్త ఉన్నాడు. నువ్వు ప్రకాశించు బిడ్డ, ఎందుకందా ప్రపంచం ఇంకా చూడాల్సిన ఎన్నో అద్భుతాలు నీలో ఉన్నాయి. ఇదే మా అతులిత్ కథ.